దీని ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఇంపాక్ట్ ఉంటుందా? వాళ్ళిద్దరు ఇంపాక్ట్, వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయిపోయారు, అవుట్డేటెడ్ అయిపోయారు, ప్రస్తుతం ప్రయోజనం లేదు వాళ్ళ వల్ల, అలాంటి ఏమైనా అనుకోవచ్చా? ఏమి లేదు సార్, ఉడుకు రక్తం ఇందాక మీరు చూపించారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, నా జాతి కోసం ఉడుకు రక్తం కావాలన్నారు. ఇది చల్లారిపోయిన రక్తం కదా, చల్లారిపోయిన రక్తం కాదు సార్, కాదు. ఎవరికి సమర్థించాలి? ఆయన వ్యక్తిగతంగా ఒక లీడర్ లాగా ముఖ్యమంత్రి పదవిలో ఉంటేనో, ఒక ఇండివిజువల్గా పార్టీ పెట్టుకుంటేనో ఆ రకమైనటువంటి స్లోగన్ ఇచ్చి అందరినీ అట్రాక్ట్ చేయొచ్చు. బట్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మీరు నిశ్చితంగా గమనించాలి. ఈరోజు ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోతున్నటువంటి సందర్భంలో కొత్తలాడే రక్తం వచ్చి ఎవరికి సమర్థించాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరికి ఓటు వేయాలి, వాళ్ళిద్దరూ జాతి కోసం అనేక సంవత్సరాలుగా ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు, ఆలోచన చేసి ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. ఈ పాయింట్ దగ్గరే విష్ణు గారు, ఈ పాయింట్ దగ్గర ఆన్సర్ చెప్పండి. ఓకే, వాళ్ళు జాతి కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు వైసీపీకి వచ్చి ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి సరే ఏం చేస్తారు చేయరు, వాళ్ళు వచ్చారా లేదు పక్కన పెట్టండి. మీ దగ్గరకు వస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మీ దగ్గర కూడా వచ్చి వాళ్ళు కాపు జాతికి చేయడానికి ప్రత్యేకంగా ఏం లేదు కదా సార్. అది తప్పు సార్. అది ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బాధ్యత కలిగిన లీడర్లుగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ డిమాండ్స్ని, వాళ్ళ జాతికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు చేయొచ్చు సార్. ఈరోజు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ముందు చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు దమనకాండను చూసాం కదా. రైలు తగలబెడితే పద్మనాభం గారి కేసు, రోడ్డు మీదకి వస్తే పద్మనాభం గారి మీద కేసు, ఇంట్లో ఉంటే మొత్తం అంతా కూడా పోలీసులు దౌర్జన్యం చేశారు, ఇంట్లో పిల్లల్ని, తల్లిని, కొడుకుల్ని తిట్టి కొట్టారు. అలాగుండదు సార్ ఈ ప్రభుత్వము. వాళ్ళ జాతి కోసం పనిచేస్తుంది. పద్మనాభం గారు ఏం చెప్తే అది చేయడానికి ఉంటుంది. మా పార్టీలోకి రండి, మనం అందరం కూడా కలిసి పనిచేద్దాము, మీకు సంబంధించినటువంటి ఆలోచనలు మేము కూడా అమలు చేస్తాము అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈరోజు మిథున్ రెడ్డి గారు వెళ్ళి ఉండొచ్చు కాక, దీనికి 10 రోజుల ముందు నుంచి కూడా ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది. ఆయన అన్ని రకాలుగా బేరీ చేసుకుని కనీసం వచ్చి కలవటానికి కూడా చంద్రబాబు అనుమతి లేదని చెప్పని, నువ్వు రాలేకపోయావు, ఎవరు అనుమతులు కావాలి అని చెప్పి మాట్లాడినటువంటి పద్మనాభం గారికి మేము స్వయంగా ఇంటికి వెళ్ళి మా లీడర్ మాట్లాడి, మా లీడర్స్ అందరూ వెళ్ళి మాట్లాడి, మీరు రండి గౌరవంగా కలిసి పనిచేద్దామని చెప్పిన దానికి ఎంత తేడా ఉందో మీరు ఒకసారి గమనించాలి. అలాగే చేయకొండ హరిరామజోగయ్య గారు కూడా చాలా సీనియర్ లీడరు, చాలా రకాలుగా ఆయన ఈ జాతిని ముందు తీసుకెళ్లాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతి ప్రయోజనాలకి విఘాతం ఎక్కడ ఏర్పడింది అంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యొక్క కలయిక మూలంగా, 24 సీట్లకి ఒప్పుకోవటం మూలంగా. బొలిశెట్టి గారు కూడా దాంట్లో డిఫర్ అయ్యారు. కాబట్టి ఈ రకమైనటువంటి తాకట్టు విధానానికి వాళ్ళిద్దరూ కూడా డిఫర్ అయ్యి, విభేదించి మా జాతి కోసం మేము ఉన్నాము అని చెప్పి ఒక రాజకీయ పార్టీలు చేరుతున్నారు. దాన్ని స్వాగతించాలి, దాన్ని అందరూ కూడా సమర్థించాలి.